Hi friends, welcome to EG Cinema, sponsored by Surya Boy Share Market and MLA Varanasi Surya. బండ్ల గుండు బాస్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ రెండు ప్రాజెక్టులు ప్రజెంట్ డబ్బింగ్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుండు బాస్ బండ్ల రెండు ప్రాజెక్టులలో చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వన్ బై వన్ వస్తూ డబ్బింగ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మనలో మన ఈసీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ రెండు ప్రాజెక్టులకు రావాలనుకుంటే ఇమీడియట్ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తూ అనే నేను రావాలనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ఆటోమేటిక్గా మీకు ఎలా రావాలంటే గైడ్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టులలో. మంచిగా ఏవో క్యారెక్టర్స్కి మీరు డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోండి. అంటే ఆర్టిస్ట్ అనేవాడు, ఆర్టిస్ట్ ఎవరైనా కూడా, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా అంటే క్యారెక్టర్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పే ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం. వన్స్ డబ్బింగ్ మీరు అలవాటు చేసుకుంటే ఆ డబ్బింగ్ ఎలా చెప్పాలి అనే సెన్స్కి తగ్గట్టు మీరు లొకేషన్లో యాక్ట్ చేయడానికి సోర్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. ప్రతి ఆర్టిస్టు ఈ విషయంలో డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోండి, డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఖచ్చితంగా డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఎక్స్పీరియన్స్తో మీరు చాలా ప్రొఫెషనల్గా తయారవడానికి సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే టాపిక్ విషయానికి వస్తే ఈసీలో జరుగుతున్న ఈ డబ్బింగ్ ప్రాసెస్లో ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దగ్గర మనకు 40,000 ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. సో వాటికి మీకు తెలుసు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్కి ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేసాం. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు స్థాయికి తగ్గట్టు ఓపెన్ డొనేషన్స్ పంపిస్తూనే ఉన్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, బండ్ల గుండుబాస్లో చేసిన ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి 100కు పైగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. సో మీరందరికీ బాధ్యతగా ప్లాన్ చేసుకోవాలి మీరు. సో ఈసీ ఫ్యామిలీ అంతా ఇంత సపోర్ట్ అవుతూ ఉంటే మీరు క్యారెక్టర్లు చేసి మీరు ఎందుకు సపోర్ట్ అవ్వకూడదు? మీ సినిమానే కదా రిలీజ్ అయ్యేది, అవునా కదా? ఆ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో రైట్ తలా ఒక చెయ్యి వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతే ధూమ్ధామ్గా మన సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈసీలో ఎస్పెషల్లీ రెండు ప్రాజెక్టులో చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, రేపు ఫర్దర్ నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా కావచ్చు, దానిలో చేసిన ఆర్టిస్టు టెక్నీషియన్ బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని ఓపెన్ డొనేషన్స్ పంపడానికి ప్లాన్ చేసుకోండి. ప్రతిదీ నేను పేరు పెట్టి పలానా ఆర్టిస్ట్ చేశారు, ఎందుకు మీరు ఈసీ ప్రాజెక్ట్కి సపోర్ట్ అవ్వట్లేదని చెప్పేసి నేను అడగగలనా? మీకు ఉండాలి బాధ్యత. అది వస్తున్నారు, డబ్బింగ్ చెప్తున్నారు, వెళ్తున్నారు, సపోర్ట్ అవుతే కదా. ఏవైనా కూడా ఇంకా 4 ప్రాజెక్టులు చేయాలి అంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. అది నేను అది పర్సనల్గా మీ పేర్లు పెట్టి ఫలానా రాజేష్ ఎందుకు ఓపెన్ డొనేషన్ పంపలేదని చెప్పేసి నేను అడుగుతానా? మీకు బాధ్యత ఉండాలి అది. సో బాధ్యత తీసుకోండి. ఈసీలో రెండు ప్రాజెక్టులు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ చెప్తున్నాను నేను, మీరు బాధ్యత తీసుకుంటేనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయడానికి సోర్స్ ఉంటుంది, అందరికీ సపోర్ట్ అవ్వడానికి ఉంటుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఏముందిలే నేను క్యారెక్టర్ చేశాను, ఎలాగైనా అని పిలుస్తారు, నా క్యారెక్టర్ డబ్బింగ్ అయిపోతుంది, ఎలాగూ సూర్య గారు రిలీజ్ చేస్తారులే అనుకుంటే ఎట్లా? ఇక్కడ ఒకటా రెండా 200 సినిమాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పైగా మనము ఫర్దర్ తీసుకునే స్టెప్స్ ఇవన్నీ నేను పూర్తిగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు ఇస్తుంటాను స్పెషల్ వీడియోస్లో. సో స్పెషల్ వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ అప్డేట్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ప్రాజెక్ట్లో చేస్తున్న ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ బాధ్యతలు ఓపెన్ డొనేషన్ అన్నప్పుడు ఏంటంటే, ఇదిగో నా తరపున ఏంటంటే ఒక 500 తీసుకోండి, 1000 తీసుకోండి, 2000 తీసుకోండి అని చెప్పేసి మీ స్థాయికి తగ్గట్టు మీరు పంపిస్తూ ఉంటే మాకు జోష్ ఉంటుంది. ఇంకా మనం నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చేయాలి, రైటర్స్ని రెడీ చేసి స్టోరీస్ రెడీ చేసి చక్క ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి జోష్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు క్యారెక్టర్ చేసుకునేసి మాకెందుకులే అనుకుంటే నాకెందుకు, సింపుల్గా నాకెందుకులే అనుకుంటే మీకు ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయా? మీకు ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయా? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ పరిచయం చేస్తున్నాం. మీరు బాధ్యత తీసుకోకుండా మీరు అలాగే మాకెందుకులే, మీ క్యారెక్టర్ చేసాం, మా పని అయిపోయింది అనుకుంటే
రేపొద్దున ఎవరు పిలుస్తారు? అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు నేను ఎంటర్టైన్ చేయలేను. మీరు ఏదైనా లేని వాళ్ళైతే ఓకే, రైట్. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా. రకరకాల ప్రొఫెషన్స్ నుంచి వస్తున్నారు, అందరూ ఫైనాన్షియల్గా అంతో ఎంతో బాగున్నారు కదా. కనీసం ఒక ప్రాజెక్ట్ సపోర్ట్ చేయాలని మినిమం సెన్స్ లేకపోతే ఎట్లా? ఏం బా, ఇవన్నీ అడగాలనా, నేను చెప్పాలనా? తప్పబ్బా, అది కరెక్ట్ కాదు. ఏదో సైలెంట్గా వచ్చేసి చేసుకుని వెళ్ళిపోతే పోండి. రేపు పొద్దున ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను, అంతే తప్ప అందరికీ ఎందుకు ఇస్తాను చెప్పు? మీకు బాధ్యత లేని వాళ్ళని ఎందుకు పిలుస్తాను నేను? పిలవాల్సిన అవసరమే లేదు కదా. సింపుల్ థింగ్ అది. అసలు నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ సపోర్ట్ అవ్వాల్సింది మీరే. వెంటనే నా ఈసీ ఫ్యామిలీలో అలా అని చెప్పేసి అందరూ సైలెంట్గా ఉన్నట్టు కాదు. ఆనంద్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ గారు కావచ్చు, ఎంతమంది, ఈవెన్ సంబంధం లేని ఇనయతుల్లా గారు, ఆయన కూడా పంపించారు. మీకేమైంది? నొప్పా? చూస్తున్నాను, అందరూ ఫ్యామిలీ మొత్తం ఈసీ అంతా సపోర్ట్ అవుతుంది, మీకేం నొప్పి? 2 ప్రాజెక్టులు వర్క్ చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఏం నొప్పి అంటున్నా. అంటే పంపిన వాళ్ళ గురించి కాదు, పంపని వాళ్ళ గురించి. లేకదస్తున్నారా? నేను మాట్లాడకూడదు కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత చికెన్ బిర్యానీలు, బీర్లు, మందులు తాగడానికి ఉంటుంది. మన ప్రాజెక్టుకి, మనం ఇంత జాగ్రత్తగా చేసుకునే ప్రాజెక్టుకి మీరు సపోర్ట్ అవ్వకపోతే ఎట్లా? సాయంత్రం అయ్యే కొద్దీ వందలు వేలు ఖర్చు పెట్టడానికి ఉంటుంది కానీ, అరే మనం ఒక ప్రాజెక్ట్ చేసాము, దానికి ఓపెన్ డౌన్స్ అనౌన్స్మెంట్ చేశారు, దానికి సపోర్ట్ అవుదామని మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా బా? చూసుకోండి. నేను ఎవరిని ఏం మాట్లాడను. కాకపోతే ఏంటంటే నా లెక్కలు నాకు ఉంటాయి కదా, నా ప్లానింగ్ నాకు ఉంటుంది. ఇచ్చి ఈ మనుషులు అసలు సపోర్టే గారు అని చెప్పి, ప్రాజెక్ట్కి సపోర్టే గారు అని చెప్పేసి నాకు అనిపించింది అనుకో, ఎందుకు పిలుస్తాను నేను? పక్కన పడేస్తాను. పక్కన పడేస్తే ఏమవుతుంది? అంతే, కెరియర్ కథం, పక్కన ఉండాలా. కనీసం మినిమం కామన్ సెన్స్తో మీరు సపోర్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్పనిది, ఏదో చెప్పాలనిపించి వీడియో చేశాను నేను. సో దయచేసి ఎవరైనా తప్పుగా అనుకుంటే మాత్రం అనుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే నేను అగ్రెసివ్గా ఇక్కడ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళకపోతే పనులు కావు. మరీ సహాయం చేసేది కూడా నేను అడగాల? అది మీకుండాలి కామన్ సెన్స్. అది అందువల్ల పేర్లు ఏవి చెప్పట్లేదు. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటాను, నచ్చిన వాళ్ళ గురించి నేను ఫర్దర్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, పేటిఎం నెంబర్ అన్నీ అవే. ఈవెన్ వాట్సాప్ నెంబర్ కూడా అదే. నా కమ్యూనికేషన్ రావాలి, ఈసీ ప్రాజెక్టులతో మీరు కొలాబరేట్ అవ్వాలంటే లక్షణంగా నా కమ్యూనికేషన్కి రావచ్చు. అండ్ మీరు ఈ 2 ప్రాజెక్టులకి, బండ్ల గుండుబా సంబంధించి 2 ప్రాజెక్టులకి సపోర్ట్ చేయాలనుకుంటే లక్షణంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఎక్కడెక్కడో ఉన్న ఎన్ఆర్ఐసే సపోర్ట్ చేస్తుంటే మీకేం తెగులా అంటున్నా. ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసే మినిమం కామన్ సెన్స్ కూడా మీకు ఉండదా? చూసుకోండి, మీ భవిష్యత్తు మీద ఎవడేం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.